ఐఎఫ్టి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది. స్టీలు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు ఎమ్మెగనూరు సోమప్ సర్కిల్ నందు మరి నిరసన కార్యక్రమం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న హక్కులను 44 హక్కులను 4 కోళ్లు లేబర్ కోళ్లుగా విభజించడం సరైన పద్ధతి కాదని దశల వారుగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అట్లనే అప్పుడున్న బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాల ప్లాంట్ ను పరిశీలించి మరి నష్టాల్లో నడుస్తుందని కలిసి కూడా మరి ఎన్నోసార్లు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించినా ఉద్యోగుల ద్వారా దాన్ని నిలిపివేయడం జరిగింది. అప్పటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, బీజేపీ పార్టీ అప్పుడే వెంటనే నిలుపుదల చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 నెలల తర్వాతనే కూటమి ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీని పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించడంలో మరి మేమంటూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడంలో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము చేయమని అక్కడున్న ఫ్యాక్టరీ కార్మికులకు మాట వల్ల ఈ నష్టానికి మేము నడపలేమని చెప్పుకునేటువంటి ఈ ఘనత బీజేపీకి దక్కిందని కూడా మేము చెప్తున్నాం. ఇప్పటికైనా కూడా మరి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఉపాధి లేకుండా, భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఈ రోజు ఉపాధి లేకుండా చేయడం జరిగింది. మా కుటుంబాల్లో ఉద్యోగం లేకపోయినా మా విశాఖపట్నం ఫ్యాక్టరీ పరిశ్రమ బాగుపడితే చాలని అక్కడ ఉన్నటువంటి రైతులు ఎంతో మంది ఉత్సాహంతో ఫ్యాక్టరీకి భూములు ఇచ్చి ఈ రోజు వరకు కూడా మరి ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి ప్రజలను ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం చాలా అన్యాయమని కూడా ఐఎఫ్టి పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మరి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు అప్పచెప్పకుండా ఫ్యాక్టరీని లాభాల్లో నడిపించడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటీకరణ మానుకోకపోతే భారత కార్మిక సంఘాల ఐఎఫ్టి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టిగా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమం చేపట్టి మనము మా హక్కులు మనం సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజ్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి, ఎమ్మెగనూరు. చాలా తక్కువ రేట్లకు కూడా 20,000 రూపాయలు ఒక ఫోటో భారత కార్మిక